హాయ్ లేడీస్. మీ విలువ ఎక్కడ నిర్ణయించబడుతుంది? మీ విలువ మీకు తెలుసా? మీ విలువ వజ్రమా? లేక ఒక రాయా? మీ విలువ మీకు తెలుసా నిజంగా? లేక ఎవరో చెప్పింది నమ్ముతున్నారా? ఒక గురువుగారు, శిష్యుడు ఉన్నారట. గురువుగారు ఒక రాయిని శిష్యుడికిచ్చి, దీని విలువెంతో తెలుసుకునిరా, కానీ దీన్ని అమ్మకూడదు అని చెప్పారు. అయితే ఆ శిష్యుడు ఆ రాయిని తీసుకుని అలా వెళ్తుండగా కూరగాయల వ్యాపారం కనిపించింది. అతని దగ్గరికి తీసుకెళ్లి రాయిని చూపించినప్పుడు ఇది ఒక రూ. 100 వస్తుంది అని చెప్పాడు. ఆ రాయిని తీసుకుని అలా ఇంకా ముందుకు వెళ్తుండగా గోల్డ్ షాప్ కనిపించింది. అక్కడికి వెళ్ళి ఇది రాయిని చూపించినప్పుడు ఇది 10,000 వస్తుంది అని చెప్పాడు. ఆశ్చర్యపోతూ ఈ శిష్యుడు ఇంకా ముందుకు వెళ్ళాడు. ఆ రాయిని తీసుకుని వెళ్తూ ఉండగా డైమండ్ షాప్ కనిపించింది. అక్కడికి వెళ్ళి ఈ రాయిని చూపించినప్పుడు ఆ వ్యాపారి దీన్ని పరీక్ష చేసి, ఇది కోట్ల విలువ చేసే ఈ రాయి నీకెలా వచ్చింది? అలాగని ఆ వ్యాపారి ఆశ్చర్యపోయాడు. ఈ శిష్యుడు ఆ మాట విని ఇంకా ఆశ్చర్యపోయాడు. ఏంటి ఇంత విలువ చేసే రాయి నా చేతిలో పెట్టుకుని ఇలా తిరిగాను. గురువుగారు ఇది నాకెందుకు ఇచ్చారు అని వెనక్కి ఆశ్చర్యంతో పరిగెత్తుకుంటూ వెళ్ళారట గురువుగారి దగ్గరికి. పరి గురువుగారు నవ్వుతూ, నీ విలువ ఎవరి మధ్య ఉంటుంది? నువ్వెక్కడ ఉన్నావో, ఎవరి మధ్య ఉన్నావో అదే నీ విలువను నిర్ణయిస్తుంది. ఇంకా మీ విలువ వెతుకుతూనే ఉన్నారా? విలువ తెలిసిన వారి దగ్గర ఉన్నారా? కామెంట్ చేయండి. థాంక్ యూ ఆల్.